నమస్తే నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మనం చిన్న పిల్లలకి ఏమైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఎలక్ట్రానిక్ టాయ్స్ కానీ ఇస్తున్నప్పుడు భయపడుతూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ఊరికే డిస్మాంటిల్ చేస్తూ ఉంటారని. కాకపోతే అలా ఇస్తేనే క్రియేటివిటీ స్కిల్స్ అనేవి పెరుగుతాయంటున్నారు టిక్స్ రోబోటిక్స్ ఫౌండర్ అయినటువంటి మన ప్రసూన దేవులపల్లి గారు. మరి అలా ఇస్తే ఎటువంటి క్రియేటివిటీ స్కిల్స్ పెరుగుతాయి, రాబోయే కాలంలో కూడా రోబోట్స్కి ఎటువంటి ప్రాధాన్యత ఉందో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి. టిక్స్ రోబోటిక్స్ అని పేరు పెట్టారు. అసలు టిక్స్ అని పెట్టడానికి గల కారణాలు ఏంటి? సో మెయిన్గా టీ అనేది తెలంగాణ ఆవిర్భవిస్తున్న టైంలో మేము స్టార్ట్ చేసాం కంపెనీ కాబట్టి టీతో స్టార్ట్ అవ్వాలని ఒక థాట్ ఉండింది. సో అలాగే టీ అంటే టెక్నాలజీ, ఐ అంటే ఇన్నోవేషన్ అండ్ ఎక్స్ అంటే ఎక్సలెన్సీ అనేది. ఓకే, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అండ్ ఎక్సలెన్సీ. యా. ఆల్ ఆఫ్ సడన్గా మీరు అబ్రాడ్ నుంచి వచ్చేసారన్నారు. మరి టిక్స్ అండ్ రోబోటిక్స్ పెట్టడానికి కోసమే వచ్చారా? లేదండి, యాక్చువల్గా నాకు పర్సనల్గా వచ్చి కొంచెం దేశభక్తి ఎక్కువ అనమాట. సో పిల్లలు అక్కడే ఉంటే అక్కడి కల్చర్కి ఎక్కువగా అడాప్ట్ అయిపోతారు కాబట్టి ఇండియాకి వెళ్ళాలి అనే ఒక ఉద్దేశం ఉండింది. అక్కడ మనం ఉన్నన్ని రోజులు కూడా ఎలాగో వెళ్ళిపోతున్నాం, వెళ్ళాలి అనే థాట్ ఉంది కాబట్టి అక్కడ ఉన్న మంచి ఏంటి, ఏమైనా నేర్చుకోవచ్చా అనే విధంగానే మేము ఆ 6 years కూడా ఉండడం జరిగింది. సో వాట్ ఎవర్ ద నాలెడ్జ్ వీ గెయిన్ ఓవర్ దేర్, ఇక్కడికి వచ్చాక వాటిని ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది, అవసరం కూడా ఉంది అని ఇక్కడికి వచ్చాక మాకు అనిపించింది. సో దాంతో మేము 2016లో కంపెనీ స్టార్ట్ చేసాము. అప్పటి వరకు కూడా ఎలా ఉంటుంది దీని గురించి అనే దాని మీదనే ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేసాము. ఆల్రెడీ మార్కెట్లో ఎలా ఉంది దీని గురించి, అసలు ఎక్కడైనా ఉందా, మా పిల్లల కోసమే మేము ట్రై చేసాము ఎక్కడైనా ఉందేమో ఇలాంటిది నేర్చుకోవాలి అని. బట్ వీ డిడ్ంట్ ఫైండ్ ఎనీవేర్. సో సరే మనమే స్టార్ట్ చేద్దాము అన్నట్టుగా మేము 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. సో అక్కడ నేర్చుకున్న ఆ స్కిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా మాకు ఇక్కడ యూజ్ అయ్యాయి ఆల్రెడీ. పిల్లలు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి, సో టిక్స్లో మా కంపెనీలో వాళ్ళకున్న ఎక్స్పీరియన్సెస్ కూడా, ఎందుకంటే పిల్లలకి సంబంధించింది కాబట్టి పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తేనే ఇంకా బాగా క్రియేటివ్గా ఉంటుందని చెప్పేసి మేము ఇన్వాల్వ్ చేసి కరికులమ్స్ అవి కూడా తయారు చేయడం జరిగింది. బట్ అది చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, మార్కెట్ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు, స్కూల్స్ అడాప్ట్ చేసుకున్నాయి. సో ఇట్ వెంట్ వెరీ వెల్. ఓకే, ఇప్పుడు టిక్స్ రోబోటిక్స్ అనేది మీరు ఎటువంటి ఏజ్ లిమిట్ ఉన్న దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారు ట్రైనింగ్ ఇవ్వడం? యా, సో 7 years అనేది చాలా మంచి ఏజ్ గ్రూప్ అండి. 7 years ఆన్వర్డ్స్ నేర్చుకోవచ్చు. మేము 5 years ఆన్వర్డ్సే స్టార్ట్ చేస్తాము. సో కోడింగ్ యాజ్ ఏ 4th language అని చెప్పేసి పిల్లలు ఆల్ఫాబెట్స్, నంబర్స్ నేర్చుకునే టైంలోనే కోడింగ్ కూడా నేర్చుకోవచ్చు. సో కోడింగ్ నేర్చుకోవడం అంత యంగ్ ఏజ్లో పిల్లలకు పెద్ద ఏదైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోవాలా, రోబోటిక్ ఇంజనీర్ అయిపోవాలా అలా అని చాలామందికి థాట్స్ వస్తాయి. ఎందుకు అంత చిన్న ఏజ్లో అంత పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, ఇవన్నీ క్వశ్చన్స్ మాకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో దో వీ ఆర్ కాలింగ్ ఇట్ రోబోటిక్స్ కోడింగ్ అన్నా కానీ అక్కడ మనం నిజంగా యాక్చువల్గా వాళ్ళకి నేర్పిస్తుంది ఏంటంటే కాంప్లెక్స్ థింకింగ్, క్రియేటివిటీ, ట్రబుల్ షూటింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇలాంటి కొన్ని డిఫరెంట్ హై లెవెల్ ఆఫ్ స్కిల్స్ చాలా సింపుల్గా మేము నేర్పిస్తున్నాం త్రూ రోబోటిక్స్. అందుకు రోబోటిక్స్ కానీ పిల్లలు ఏదో రోబోటిక్ ఇంజనీర్స్ అయిపోవాలి అనే ఒక థాట్తో కాదు. ఎర్లీ ఏజ్లో మనం ఎప్పుడైతే పిల్లలకి ఆ థాట్ ఇస్తామో వాళ్ళ విజన్ చేంజ్ అవుతుంది, వాళ్ళు వరల్డ్ని చూసే విజన్ చేంజ్ అవుతుంది అనమాట. ఓకే ఇది ఇలా ఉంటుంది, ఇలా కూడా చేయొచ్చు, అలా వాళ్ళలో క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది. దే సీ ద వరల్డ్ విల్ చేంజ్, దేర్ విజన్ విల్ చేంజ్. సో అందుకే అంత ఎర్లీ ఏజ్లో మనం స్టార్ట్ చేస్తామన్నమాట. మనందరికీ తెలుసు కదా, క్రియేటివిటీ అనేది చిన్న పిల్లల్లోనే చాలా ఎక్కువగా ఉంటుంది. మనం పెరిగినా కొద్దీ క్రియేటివిటీ అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. ఆ ఫ్రెష్ మైండ్స్కి మనం ఈ థింకింగ్ ఇచ్చామనుకోండి, అది వండర్ఫుల్ ఇన్నోవేషన్స్ వీ కెన్ బ్రింగ్ అవుట్. చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి. అండ్ మేము అది అబ్జర్వ్ కూడా చేస్తున్నాం కదా, చాలా బాగుంది. ఇప్పుడు నార్మల్గా ఏమన్నా ఎంట్రన్స్ టెస్ట్ కానీ లేదంటే ఎలిజిబిలిటీ కోసం స్టూడెంట్స్ని తీసుకుంటున్నారు కదా, వాళ్ళకి మీరు ఎటువంటి టెస్ట్ ఏమైనా పెడుతున్నారా, లేదంటే ఏదైనా ఎగ్జామ్ ఏదైనా కండక్ట్ చేస్తున్నారా?
సో ఫస్ట్ టెస్ట్ ఏమి ఉండదండి, వాళ్ళ ఇంట్రెస్ట్ మెయిన్, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మనకు అవసరం లేదు డెఫినెట్గా. సో వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంది దీనిపైన మేము అదే ఫస్ట్ చెక్ చేస్తాం. అట్ ద సేమ్ టైం వీళ్ళు కౌన్సిలింగ్ అనేది పేరెంట్స్కి కూడా ఇస్తాం, ఎందుకంటే వితౌట్ పేరెంట్స్ సపోర్ట్ వాళ్ళు చేయలేరు అనమాట. వాళ్ళు మేము ట్రైన్ చేస్తున్న కొద్ది ఏంటంటే వాళ్ళు చాలా ఎక్సైట్ అయిపోతారు. అంటే యాక్చువల్లీ దే ఆర్ లెర్నింగ్ వెరీ బిగ్ థింగ్. సో వాళ్ళు చాలా కాన్ఫిడెన్స్ అయిపోయి, చాలా హైపర్ అయిపోయి, చాలా హ్యాపీనెస్ అనమాట, ఓవర్వెల్మ్డ్ అయిపోతారు వాళ్ళు. ఆ టైంలో వాళ్ళకున్న నాలెడ్జ్ని పేరెంట్స్తో షేర్ చేసుకోవాలనుకుంటారు, కానీ పేరెంట్స్ అవైలబుల్గా ఉండకపోతే ఏంటంటే ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకి తెలియదు. సో అలా ఏంటంటే మేము అందుకే పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ అవ్వమని చెప్తామన్నమాట. పేరెంట్స్ కూడా కౌన్సిలింగ్ చేసి మనం పిల్లల్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే, టెస్ట్ అనేది పర్టికులర్గా ఏమి ఉండకుండా జస్ట్ కౌన్సిలింగ్, పేరెంట్స్ త్రూగా కౌన్సిలింగ్ తీసుకొని చేస్తున్నారు. కానీ ట్రైనింగ్ అయిపోయాక మాత్రం టెస్ట్ ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళ ఓన్ ప్రాజెక్ట్తోని, వాళ్ళ ఐడియా ఇన్నోవేషన్తోని రావాల్సి ఉంటుంది. దెన్ ఓన్లీ మేము సర్టిఫికెట్ ఇస్తాం అనమాట. మరి మనం చూసుకున్నట్టయితే క్లాసెస్ని మీరు ఏ విధంగా కండక్ట్ చేస్తున్నారు? అంటే ఇప్పుడు నార్మల్గా స్కూల్లో క్లాసెస్ చూస్తున్నట్టయితే టెక్నో క్లాసెస్ అని చెప్పేసి ఎల్ఈడి క్లాసెస్ పెడుతున్నారు. మీరు ఇక్కడ ఎల్ఈడి పెడుతున్నారా, లేదంటే లైవ్ ఎగ్జాంపుల్స్ కింద ఏమైనా ఇస్తున్నారా? మేము ఇట్స్ కంప్లీట్గా ప్రాక్టికల్ ఓరియంటెడ్ అనమాట. హ్యాండ్స్ ఆన్ వర్క్ ఉంటుంది. సో రోబోటిక్స్లోకి వచ్చేసరికి ఏంటంటే ఇంటర్ఫేసింగ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్, అదే మెయిన్ అనమాట. సో ఇప్పటివరకు ఏంటంటే ఇండివిజువల్గా మనం నేర్చుకున్నాము, సాఫ్ట్వేర్ డిఫరెంట్గా నేర్చుకున్నాం, హార్డ్వేర్ అనేది డిఫరెంట్. హౌ టు ఇంటర్ఫేస్ అనేది రోబోటిక్స్ కిందకి వచ్చేస్తుంది. సో పిల్లలకి ఏంటంటే హ్యాండ్స్ ఆన్ ప్రాపర్గా మెటీరియల్ ఇచ్చేసి ల్యాబ్లో, కంప్యూటర్స్ ల్యాబ్స్ కూడా యూజ్ చేసుకొని వర్క్ చేయిస్తాము. దెన్ కిట్స్ ఉంటాయి వాళ్ళ కిట్స్ లైవ్ కిట్స్ ఉంటాయి. మీరు కిట్స్ ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు? బిఫోర్ కోవిడ్ వరకు కూడా మేము ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది. బట్ కోవిడ్లో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇంపోర్టింగ్ని గవర్నమెంట్ కూడా ఎంకరేజ్ చేయట్లేదు. ఆత్మనిర్భర్ భారత్ అని ఇండియా హ్యాస్ టు కమ్ అప్ విత్ దేర్ ఓన్ ప్రోడక్ట్స్ అన్నట్టుగా అవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మేము కూడా మా ఓన్ ప్రోడక్ట్స్ తయారు చేసుకున్నాం అనమాట. మా ఓన్ కిట్స్ తయారు చేసుకున్నాము. So that we can bring the price also to the ground level. So it is available అందరికి అందుబాటులో ఉండే ప్రైస్కి తీసుకురాగలిగాం అనమాట. Then now you are doing by your own. Yes, TICS kits. దెన్ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కూడా బీటెక్ లేదంటే ఎంబీబీఎస్ వీటికి మాత్రమే ఫోర్స్ చేస్తున్నారు స్టూడెంట్స్ని, ఐదర్ మెడిసిన్ నార్ ఇంజనీరింగ్. దీనికి మించి రోబోటిక్ ఇంజనీరింగ్ వైపు వెళ్ళాలని చెప్పి కూడా పేరెంట్స్ కూడా ప్రోత్సహించట్లేదు. అది పేరెంట్స్ కారణం అనుకోవచ్చా, లేదంటే చిన్నప్పటి నుంచి స్కూళ్ళల్లో మనకి ఏమి ఆ సబ్జెక్ట్ గురించి చెప్పకపోవడం అని మీరు చెప్తున్నారా? మనం వాళ్ళు అనుకున్నట్టుగానే వెళ్దాం. ఓకే, ఇంజనీరింగ్ అనుకుందాం, ఎంబీబీఎస్ అనుకుందాం, డాక్టర్ అనుకుందాం. బట్ మనం ఎంటర్ అవుతుంది మాత్రం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0. ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా ఆపరేట్ చేయాల్సింది మాత్రం రోబోట్స్నే. సో వాళ్ళకి రోబోటిక్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే రోబోటిక్స్ అంటే ఒక ఫిజికల్ మెషిన్ ఆపరేట్ చేస్తాం ఇట్లా అనుకుంటాం అన్నమాట. అలా కాదు. సో రోబోటిక్ టెక్నాలజీస్ అనేది వర్చువల్గా కూడా ఉంది. ఇప్పుడు మనకు ఇప్పుడు చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు, సిఏ సైడ్ వెళ్ళాలనుకున్నారు, అకౌంట్స్ కామర్స్ సైడ్ వెళ్ళాలనుకున్నారు. సో వాళ్ళు కూడా యూజ్ చేయాల్సింది కంప్యూటర్లో వర్చువల్ రోబోటిక్సే అనాలన్నమాట దాన్ని కూడా. సో ఎక్కడైతే సెన్సర్ బేస్డ్ ఉందో రోబోటిక్ టెక్నాలజీ, ఆ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా రోబోటిక్ టెక్నాలజీసే, ఇంటర్నల్గా సెన్సర్ బేస్డే ఉంటాయి. సో ఎవరైనా కానీ బేస్గా రోబోటిక్స్ అనేది బేస్ కోర్సెస్ అనేది ప్రతి ఒక్కరూ చేయాల్సిన అవసరం ఉంది. ఇట్స్ మల్టీ డిసిప్లినరీ, ఇట్స్ నాట్ అ సింగిల్ రోబోటిక్ ఇంజనీరింగ్ అంటే ఒక్క సింగిల్ రోబోటిక్ అట్లేం ఉండదు. ఇట్స్ మల్టీ డిసిప్లినరీ. అందులో మెకానికల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ ఉంటుంది, అంత కాంబినేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. సో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. వెదర్ వాళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తున్నారా, హార్డ్వేర్ సైడ్ వెళ్తున్నారా, ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ చేస్తున్నారా. సో మనం వెళ్తున్నది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0 అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎరాలోకి వెళ్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ అవేర్నెస్గా కోసమైనా కానీ లెర్న్ చేయాల్సిన అవసరం ఉంది. మరి మనం చూసుకున్నట్టయితే మీరు ఎక్కువ ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్స్కి మాత్రమే ట్రైనింగ్ ఇస్తున్నారా, లేదంటే గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్కి కూడా ట్రైనింగ్ ఇస్తున్నారా? మేము యాక్చువల్గా సిన్స్ ఇట్ ఈస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, డెఫినెట్గా ప్రాఫిట్ ఓరియంటెడ్గా ప్రైవేట్ స్కూల్స్కే చేయాల్సి ఉంటుంది. బట్ మా పర్సనల్ ఇంట్రెస్ట్తో ఏంటంటే మేము చేస్తున్నాము, మేము గవర్నమెంట్ స్కూల్స్కి కూడా వాలంటీర్గా చేస్తున్నాము. సిఎస్ఆర్
సపోర్ట్ తీసుకుంటున్నాము, కొన్ని ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అట్లా సపోర్ట్ తీసుకుంటున్నాము, ఫైనాన్షియల్ సపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని టెక్నాలజికల్ సపోర్ట్ మేము ఫ్రీగా ఇస్తున్నాం అనమాట. సో అలా మేము బ్యాలెన్స్ చేస్తున్నాము సంహౌ. మీకు చాలా ప్రైజెస్ వచ్చాయి, చాలా మెడల్స్ వచ్చాయి, చాలా గుర్తింపు కూడా వచ్చింది. ఏదో ఒక ఇన్సిడెంట్ ఉంటుంది, ఆ ఇన్సిడెంట్ మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇన్ని ప్రైజెస్లో కూడా ఏదో ఒకటి మెమరబుల్ ప్రైజ్ అయి ఉండొచ్చు, ఒకటేదో ఇన్సిడెంట్ కూడా చాలా మెమరబుల్ ఇన్సిడెంట్ అయి ఉండొచ్చు. అలా ఏదైనా మాతో పంచుకుంటారా? సో మేము ఎప్పుడైతే యూఎస్ నుంచి వచ్చాము 2011లో అలా వచ్చామన్నమాట ఇండియాకి. వచ్చేసాము, కొంచెం ఇక్కడ టెక్నాలజీ సైడ్ స్కూల్స్ అంతగా అడాప్ట్ చేసుకోవట్లేవు అన్న విషయం తెలిసాక, మార్కెట్లో చూసాము ఎక్కడా కూడా ఇలాంటి స్కిల్స్ ఇవ్వట్లేరు అని తెలిసాక, దెన్ వీ లెర్న్ బై అవర్ సెల్స్, మా అంతటా మేము నేర్చుకొని ఒక కంపెనీ స్టార్ట్ చేసేసుకున్నాము. సో చేసుకున్నాక ఏంటి, ఓకే నేర్చుకున్నాము, వాట్ నెక్స్ట్? సో వాట్ నెక్స్ట్ అన్నప్పుడు కాంపిటీషన్స్, ఎగ్జిబిషన్స్, అంటే వాళ్ళ పిల్లలకు ఒక ప్లాట్ఫామ్ ఇవ్వాలన్నమాట, టు చెక్ దెమ్సెల్వ్స్ వేర్ దే ఆర్ యాక్చువల్లీ వాట్ దే లెర్న్ అనడానికి. సో అలా మేము రీజనల్స్, నేషనల్స్, ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి నేర్పించిన వాళ్ళందరినీ తీసుకెళ్ళడం మొదలెట్టాము. వెళ్ళినప్పుడు వాళ్ళ స్కిల్స్ పక్కన వాళ్ళు ఎలా చేస్తున్నారు, దాంతో వీళ్ళు సెల్ఫ్గా ఇంప్రూవ్ చేసుకోవడం, నెక్స్ట్ టైం ఆ ఇంప్రూవ్ అయిన స్కిల్స్తో వెళ్ళడం, ఇలా కొన్ని సంవత్సరాలుగా జరిగింది. సో మేము ఇలా ఒకసారి ఇంటర్నేషనల్ కాంపిటీషన్స్కి యూఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఇండియన్స్ని చూసాం, బట్ దేవర్ రిప్రజెంటింగ్ సమ్ అదర్ కంట్రీస్ అనమాట, డిఫరెంట్ కంట్రీస్ని. వాళ్ళ యూకే అనుకోండి, యూకే అలా కంట్రీస్ని రిప్రజెంట్ చేస్తున్నారు. సో ఇండియాని ఎవరు రిప్రజెంట్ చేయట్లేరు. సో మాకు అనిపించింది, ఓకే మన ఇండియా ఫ్లాగ్ కూడా అక్కడ ఉంటే బాగుంటుంది కదా, ఎందుకు లేదు, అట్లా థాట్ వచ్చింది. సో వచ్చేసి మేము ఈ 2016లో ఒకసారి వెళ్ళామన్నమాట. వెళ్ళి ఓకే మేము ఇక్కడ బాగానే చేస్తున్నాం అని చెప్పేసి వెళ్ళేసరికి అక్కడ మేము 2 minutesలో చేసే వర్క్ వాళ్ళు అసలు జస్ట్ 5 secondsలో కంప్లీట్ చేస్తున్నారు. సో అదర్ కంట్రీస్ ఆర్ సో ఫాస్ట్ అనమాట, అసలు మనం కనీసం ఇమాజిన్ కూడా చేసుకోలేము. సో మేము చాలా డిసప్పాయింట్ అయ్యాము, అంటే నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని నేర్చుకునేసి వెనక్కి వచ్చేసాము. దెన్ అగైన్ మళ్ళీ 2017లో వెళ్ళాము, దెన్ వీ గాట్ 4th place. మళ్ళీ 2018లో వెళ్ళాము, దెన్ వీ గాట్ 2nd place, అండ్ 2020లో వీ గాట్ ద 1st place అనమాట. దిస్ ద ఫస్ట్ టైం ఒక ఇండియన్ టీమ్ విన్ అవ్వడం జరిగింది. ఇది 20 years నుంచి ఆ కాంపిటీషన్స్ జరుగుతూ వచ్చాయి. అవే అనమాట 20 ట్రోఫీస్, 20 నెంబర్ ఉన్న ట్రోఫీస్ కూడా. సో అలా మాకు మర్చిపోలేనిదంటే డెఫినెట్గా అదే. సో ఎప్పుడైతే మనం అక్కడ మన ఫ్లాగ్ని పెట్టగలిగామో, సో ఇమ్మీడియట్గా ఆల్ ఇండియన్స్ ఓవర్ దేర్ దే కేమ్, అక్కడికి వచ్చేసి జనగణమన పాడారు. సో డెఫినెట్గా ఇట్స్ ఓవర్వెల్మ్ ఫర్ us. ఇంకా నెక్స్ట్ మరి మీ పర్సనల్ లైఫ్కి వస్తే, సడన్గా మీరు అక్కడి నుంచి వచ్చేసారు, మరి ఫ్యామిలీ నుంచి ఎటువంటి బర్డెన్ లేదా? అంటే మీ హస్బెండ్ కానీ పేరెంట్స్ కానీ ఎవరేమనలేదా? జాబ్ కూడా మీరు అక్కడ వెల్ సెటిల్డే అనుకుంటా. మేము వెళ్ళింది హస్బెండ్ జాబ్ నుంచే వెళ్ళానండి. కానీ నేను అక్కడ లైబ్రరీస్లో వాలంటీర్గా వర్క్ చేసాను, ఎందుకంటే ఐ వాంట్ టు లెర్న్ అనమాట వాట్ ఈస్ గుడ్ ఓవర్ దేర్ అనేది. సో అక్కడ స్కూల్స్లో వర్క్ చేశాను వాలంటీర్గా. సో మా హస్బెండ్ ఎప్పుడైతే మేము ఇద్దరం కలిసే డిసిషన్ తీసుకున్నాం అనమాట. సో గ్రీన్ కార్డ్ అప్లికేషన్ వచ్చింది, సో డిసిషన్ తీసుకోవాల్సిన టైం వచ్చింది. సో పిల్లలు పెద్దగా అవుతున్నారు, ఇంకా వాళ్ళకి ఒక మెచ్యూరిటీ అనేది వస్తుంది. సో ఇక్కడికి అంటే ఇక స్టిక్ అయిపోతారు, వన్స్ స్టిక్ అయ్యాక వాళ్ళు మేము అస్సలు రామని చెప్తారు. ఇక తీసుకురావడం కూడా కరెక్ట్ కాదు, అడాప్ట్ అయిపోతారు. సో అలాంటప్పుడు ఏం చేద్దాము, ఇంకా లేట్ అవుతే వినర్ వాళ్ళు. సో గ్రీన్ కార్డ్ మనం క్యాన్సిల్ చేసేసుకుందాము అని చెప్పేసి మేము డిసిషన్ తీసేసుకున్నాము, ఇంకా వచ్చేద్దామని చెప్పేసి. ఎప్పుడైతే మేము వచ్చేసామో, కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ మాత్రం పిల్లలకి యాజ్ పర్ లేకుండే. మనం అక్కడ ఏంటంటే ఇప్పుడు 2nd grade అయిపోయింది అనుకోండి, వాళ్ళ లిమిట్ అంటే వాళ్ళ నాలెడ్జ్ వైజ్గా వాళ్ళు అయిపోయింది అనుకుంటే నెక్స్ట్ సెషన్ కూడా ఇస్తూ ఉంటారు, 3rd grade సిలబస్. సో అలా మా అబ్బాయి ఏంటంటే 2nd gradeలో ఉండగానే 5th grade లెవెల్ నాలెడ్జ్ ఉండింది. సో ఆ బుక్స్ చదివేవాళ్ళు అనమాట. సో ఇక్కడికి లైబ్రరీస్లో కూడా hundreds of books చదివేవాళ్ళు. సో ఇక్కడికి వచ్చాక చాలా మిస్ అయ్యారు. నేను కొంచెం అంటే దేశభక్తి అని చెప్పి నా పర్సనల్ ఇంట్రెస్ట్తో మేము తీసుకొచ్చాం, కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ చాలా డిస్టర్బ్ అయింది. ఆ డిస్టర్బ్ అయింది నాకు ఎలా అనిపించింది అంటే చాలా గిల్టీగా అనిపించింది. నేనేమైనా రాంగ్ చేశానా, పాపం వాళ్ళ లైఫ్ పాడేమైనా చేసామో అట్లా అనిపించింది అనమాట. దెన్ ఇనిషియేటివ్ మనమే తీసుకుందాము,
అలా మేమే నేర్చుకొని ఒక ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక సార్ కేటీఆర్ సార్ గారు కొంతమంది మినిస్టర్స్ అలా ఇన్నోవేషన్స్ చూసి వాళ్ళు ఏమన్నారంటే వై డోంట్ యూ స్టార్ట్, మీరే స్టార్ట్ చేయవచ్చు కదా అన్నట్టుగా చిన్న థాట్ ఇచ్చారు. దాంతో మేము ఇంకా కంపెనీ స్టార్ట్ చేయడం, పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. మాకున్న ఎక్స్పీరియన్స్లో అంటే ఇప్పుడు అన్ని కాంపిటీషన్స్, వరల్డ్ వైడ్ కాంపిటీషన్స్ని తీసుకొని ఒక కరిక్యులం చేసింది డెఫినెట్గా మేమే అని చెప్పుకోవచ్చు. పిల్లలు మీకు ఏ విధంగా హెల్ప్ చేస్తారు వీటిలో కానీ? మీకు తెలుసు, ఇంకా మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. పిల్లల్లో ఉన్నంత క్రియేటివిటీ ఇంకెవరి దగ్గర ఉండదు, అది మనం యాక్సెప్ట్ చేయాలి. సో నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను పిల్లల్ని, ఎక్కువగా రెస్పెక్ట్ చేస్తాను మామూలు కంటే కూడా. సో వాళ్ళని ఇన్వాల్వ్ చేసినప్పుడు నేను స్కూల్స్లో వర్క్ చేశాను కాబట్టి నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. లైక్ ఎట్లా కరిక్యులమ్స్ ఎట్లా చేసుకోవాలి అనేది నాకు ఉంది. కాబట్టి వీళ్ళు చేస్తున్నప్పుడు ఇందులో ఏది బాగుంది, దేన్ని మనం కరిక్యులం లాగా చేయొచ్చు, ఏది చెప్పడం వల్ల పిల్లల్లో అంటే పొటెన్షియల్ పెరుగుతుంది, అంటే కాన్సన్ట్రేట్గా వాళ్ళ టైం కూడా మనం వేస్ట్ చేయొద్దు. సో చాలా తక్కువ టైంలో ఎక్కువగా ఎట్ ద సేమ్ టైం సింపుల్గా, సో సింపుల్గా ఎలా చెప్పొచ్చు అనే దానిపైన నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. ప్రతి పాయింట్లో కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేశాను, ఎందుకంటే ఇది పిల్లలకు సంబంధించింది. సో మనం డిజైన్ చేస్తే మనకు నచ్చుతుంది కానీ పిల్లలకు నచ్చదు. వాళ్ళు ఇప్పుడు ఏం చదువుతున్నారండి? నౌ దేర్ ఇంటూ ఇంజనీరింగ్. పెద్ద అబ్బాయి ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోయింది, చిన్న అబ్బాయి ఇంటూ సెకండ్ ఇయర్ అనమాట, ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్. ఒక బిరుదు అనేది వచ్చేసింది మీకు, పిల్లల కోసమే ఇక్కడికి గురువుగా మారారు అనుకోని. ఎవరు, పెద్ద బాబు కోసమా చిన్న బాబు కోసమా? ఇద్దరు అనే చెప్పాలండి, పిల్లల కోసమే, బోత్ ఆఫ్ దెమ్. ఏంటంటే ఇలా కొంతమందికి పెట్రియాటిజం అనేది ఉన్నాక చాలా ఇబ్బంది అనిపిస్తుంది అనమాట అదర్ కంట్రీస్లో ఉండడం. మళ్ళీ నేను స్కూల్స్లో వాలంటీరింగ్ చేసినప్పుడు ఏంటంటే ప్లెడ్జ్ చేస్తారు కదా, ప్లెడ్జ్ ఏంటంటే వీఆర్ అమెరికన్స్ అని చేస్తారు. దెన్ ఇట్ హర్ట్స్ అండ్ ఇట్ పెయించెస్. అందరికీ అలా అవ్వదేమో, బట్ నాకు అలా అయ్యేదన్నమాట. సో గ్రీన్ కార్డు, సిటిజన్షిప్ అంటే మనం ఆ కంట్రీకి సంబంధించిన వాళ్ళని వీ హ్యావ్ టు సైన్. అలాంటి చిన్న చిన్నవే కావచ్చు, బట్ నాకు హర్ట్ అయ్యేదన్నమాట. వాళ్ళు ఎప్పుడైతే సోషల్ జియోగ్రఫీలు చదువుతున్నప్పుడు ఏవో రివర్స్ అంటారు, మౌంటైన్స్ అంటారు, అవన్నీ చదువుతున్నప్పుడు అందులో ఎమోషన్ ఉండేది కాదు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఏది చెప్పినా ఎమోషన్ యాడెడ్. గంగా ఇట్స్ గాడెస్ ఫర్ us, అక్కడ మిసిసిపి అంటే ఏమి ఉండదు. సో అక్కడ మౌంటైన్స్, ఇక్కడి మౌంటైన్స్, మనకు వింధ్య అన్నా యూనో ఏవి అన్నా కానీ మనకి ఎమోషన్ యాడెడ్. సో మన పిల్లలు మిస్ అయిపోతారు కదా, ఇంకా అదంతా కూడా వాళ్ళ లైఫ్లోనే మిస్ అయిపోతుంది కంప్లీట్గా. సో అట్లా ఆ థాటే ఉండే నాకు. సో పిల్లలు మంచి నాలెడ్జబుల్గా ఉన్నారు, సో మన కంట్రీకి అది హెల్ప్ అవ్వాలి. సో ఇక్కడ ఉండి ఏం చేస్తాం, ఓకే వీళ్ళు డెవలప్ అయిపోయి వీళ్ళు యూనో హై లెవెల్కి వెళ్తారు కావచ్చు, బట్ కంట్రీకి సర్వ్ చేయాలి అనే ఒక అది ఉండదు కదా, కంప్లీట్గా మిస్ అయిపోతుంది ఆ థాట్ అనేది. మెయిన్గా అందుకోసం మేము డిసిషన్ తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు ఇన్ని ఇయర్స్ తర్వాత, అంటే ఆల్మోస్ట్ 10-12 ఇయర్స్ అవుతుంది, దాదాపు 20+ స్టూడెంట్స్కి మేము ఇగ్నైట్ చేసాము ఈ రోబోటిక్స్లో. అదంతా కూడా యూనో యాజ్ ఎ టీమ్ మేము చేసిన సర్వీసే కదా. సో అలా నేను అలానే డిజైన్ చేశాను. ఇంకా ఈవెన్ నా స్టూడెంట్స్కి కూడా నేను చెప్పేది అదే, యూనో వాట్ ఎవర్ యూ కెన్ డూ ఫర్ ద కంట్రీ డూ. ఒకసారి నువ్వు కోర్స్ కంప్లీట్ చేశాక వెళ్ళి ఒక గవర్నమెంట్ స్కూల్లో అబ్బాయికి టీచ్ చెయ్యి, టీచ్ చేయడం వల్ల కూడా నేర్చుకుంటాము. సో దానివల్ల నీకు పోయేది ఏమీ లేదు, బట్ వాళ్ళకు కూడా వస్తుంది. అలా కూడా ఒక చిన్న లాస్ట్ టైం అలా కాన్సెప్ట్స్ అలా పెట్టి, సో దట్ వీ కెన్ గ్రో యాజ్ ఎ సొసైటీ. ఇండివిజువల్గా గ్రో అయ్యి మనం సాధించేది ఏమీ ఉండదు, సో గ్రో యాజ్ ఎ సొసైటీ అని చెప్పేసి అలా కూడా కొన్ని ప్లాన్స్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మరి హస్బెండ్కి కూడా మనకి గ్రీన్ కార్డ్ వచ్చేసే స్టేజ్ దాకా వెళ్ళారు, మరి ఆయన నుంచి ఎటువంటి సపోర్ట్ మీకు లభించింది? తను కూడా అండర్స్టాండ్ చేసుకున్నారు నా సిచ్యువేషన్. గ్రీన్ కార్డ్ వచ్చేస్తుందంటే ఆల్మోస్ట్ ఆయన చాలా కంఫర్టబుల్గా ఉన్నారు అక్కడ. మంచి యూనో ఎర్నింగ్స్ కూడా ఉంటుంది, టైమింగ్స్, ప్రెషర్, వర్క్ వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. కేవలం దీనివల్లనే పిల్లలకి మనం మన దేశంలో
ఎడ్యుకేషన్ ఇప్పించాలి, ఎర్లీ ఎడ్యుకేషన్ అనేది ఇక్కడే జరగాలి, లెట్స్ గో అన్నట్టుగానే వచ్చేసామండి. అదర్ ఇంకేమీ లేదు అసలు ప్రెషర్ అసలు మాకు. బట్ వచ్చాము, వీఆర్ సాటిస్ఫైడ్. మాకు ప్రాఫిట్స్ అవి అంతా లేకున్నా సపోర్ట్ లేదు, జీరో జీరో అసలు మాకు బ్యాక్గ్రౌండ్ లేదు, సపోర్ట్ లేదు, అసలు ఏమీ లేదు. ఈవెన్ నాలెడ్జ్ వైజ్గా కూడా మాకు గైడ్ చేసేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు వీ హ్యావ్ ప్రాపర్ మెంటర్స్ ఉన్నారు, గైడ్ చేసేవాళ్ళు ఉన్నారు, గురూస్ ఉన్నారు, టెక్నికల్ గురూస్ ఉన్నారు, స్పిరిచువల్ గురూస్ ఉన్నారు. వీ హ్యావ్ ఎవ్రీథింగ్ రైట్ నౌ. బట్ అటువంటి సిచ్యువేషన్లో కూడా ఆ ఛాలెంజింగ్ తత్వం ఏదైతే ఉందో అది పిల్లలకి వచ్చేసింది. అండ్ మా స్టూడెంట్స్లో కూడా అది కనిపిస్తుంది మీకు, ఇన్ అండ్ అరౌండ్ నా స్టూడెంట్స్లో కూడా అది మీకు కనిపిస్తుంది. మీకు అంత పట్టుదల ఉంది కాబట్టి ఆల్ ఆఫ్ సడన్ అంత ఈజీగా వచ్చేసారు అనుకోవచ్చు. కంట్రీ మీద కానీ లేదంటే వర్క్ మీద ప్యాషన్ కానీ లేకపోతే మనం అసలు రాలేము ఇక్కడ. డెఫినెట్గా థాట్ అనేది ఇంపార్టెంట్. మనం ఏదో చేయాలి, అది ఏది చేయాలో మాకు తెలియదు, బట్ ఇలా ఫైనల్గా ఇలా సెట్ అయిందనమాట. సో ఒక రోజు ఏంటంటే WF అంటారు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం. సో అది 2015లో ఒక వీడియో రిలీజ్ చేసింది. అందులో అన్ని రెవల్యూషన్స్ గురించి, పాస్ట్ రెవల్యూషన్స్ గురించి చెప్పింది అనమాట. ఇండస్ట్రియల్ రెవల్యూషన్స్ ఎలా ఎలా అయ్యాయి, అలా అయినప్పుడు ఇండియా ఏ ప్లేస్లో ఉంది, ఎంత వెనకబడి ఉంది అనే దానిపైన మంచి అందరూ చూడొచ్చు అది వీడియోలు యూట్యూబ్లో. WF వరల్డ్ ఎకనామిక్ ఫోరం 2015 అని ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ప్రెస్ వచ్చేస్తుంది. సో అలా చూసినప్పుడు ఏంటంటే మన ఫ్యూచర్ అంతా కూడా 2020 వాళ్ళు టార్గెట్ పెట్టుకొని చెప్పారనమాట. మొత్తం రోబోటిక్ టెక్నాలజీసే, AI ఈ వైపుగా వెళ్ళకపోతే చాలా వెనకబడాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళు 21st సెంచరీ స్కిల్స్ అని చెప్పేసి ఒక క్రియేటివ్గా తయారు చేశారు. ఒక సెట్ ఆఫ్ స్కిల్స్ చెప్పారనమాట, మెన్షన్డ్ బై దెమ్ ఇట్ సెల్ఫ్. సో 21st సెంచరీ స్కిల్స్లో టీమ్ వర్క్, క్రియేటివిటీ, కాంప్లెక్స్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, కమ్యూనికేషన్, కొలాబరేషన్, ఇలా కొన్ని వండర్ఫుల్ స్కిల్స్ని యాడ్ చేశారు. సో ఈ 21st సెంచరీ స్కిల్స్కి కావలసింది కంప్యూటర్ సైన్స్, MBBS, ఇది అది అలా చెప్పలేదు. ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు కావాలి 21st సెంచరీస్ లోకి అడుగు పెట్టే వాళ్ళని చెప్పారనమాట. ఆ స్కిల్స్ ఎలా వస్తాయి, ఎలా మనం పిల్లలకి చెప్పగలుగుతాం అన్నప్పుడు మాత్రం ఈ రోబోటిక్స్ అనే ఈ రోబోటిక్స్ని యూజ్ చేసుకొని వాళ్ళల్లో ఈ ఎక్స్ప్లోరింగ్ స్కిల్స్ అని, సైంటిఫిక్ టెంపర్మెంట్ అని, ఇలా మనం అంటాం కదా, పిల్లలు చిన్న టాయ్ని తీసుకొని దాన్ని ఇప్పేసి మళ్ళీ ఫిక్స్ చేసేసి ఇలా టింకరింగ్ స్కిల్స్ కావాలన్నమాట. సైంటిఫిక్ స్కిల్స్ కావాలి వాళ్ళలో, ఈ టెంపర్మెంట్ అనేది ఉండాలి. సో మనం ఏం చేస్తామంటే పిల్లలు చలో చలో క్లీనప్ అన్నట్టుగా అస్సలు మనం ఎంకరేజ్ చెయ్యం. కానీ ఇప్పుడు స్పెసిఫిక్గా చెప్తుంది మాత్రం వాళ్ళకి ఎక్స్ప్లోరింగ్కి టైం ఇవ్వాలి, వాళ్ళకంటూ ఫ్రీడమ్ ఇవ్వాలి. ఓకే, టాయ్స్లో ఏంటంటే చిన్న 5 volts టాయ్స్ అట్లానే ఉంటాయి, అవి టాయ్స్ వరకు సేఫ్, నో ప్రాబ్లం. పెద్ద వాటిని టచ్ చేయకుండా ఇనిషియల్గా టాయ్స్ వరకు 5 volts ఉన్న టాయ్స్ తీసుకొని ఓపెన్ చేసి దే కెన్ ఎక్స్ప్లోర్. వాళ్ళకి తెలుస్తాయి కొన్ని, చేయగలుగుతారు వాళ్ళకు నాలెడ్జ్తో. ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్తే బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. మా దగ్గరికి వచ్చి జస్ట్ 1-2 కోర్సెస్ నేర్చుకున్నా కానీ వాళ్ళకి రావాల్సిన నాలెడ్జ్ అంటే యూట్యూబ్లో చూసినా వాళ్ళు ఐడెంటిఫై చేయగలరు, ఇదేంటి అసలు, దీని వెనకాల వర్క్ ఏంటి, దీని యూనిట్ ఏంటి, ఎట్లా చూసుకోవాలి, బేసిక్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఎక్స్ప్లోరింగ్ వల్లనే, అప్లికేషన్ వల్లనే మనం చాలా నేర్చుకుంటాము. ఇది వెరీ వెరీ క్లియర్ అనమాట. సో ఊరికే నేర్చుకోవడం వల్ల మనకు వచ్చేది ఏమి ఉండదు, అప్లికేషన్ అనేది కంపల్సరీగా ఉండాలి. అప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ కాంపిటీషన్స్, ఎగ్జిబిషన్స్, ప్లాట్ఫామ్స్ వెతుక్కొని మనమే వెళ్ళాలి. నేర్చుకున్న దాన్ని అప్లై చేయడానికి ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మనదే కాదు కదా, పక్క వాళ్ళది కూడా చూస్తాం, ఇటుపక్క అటుపక్క మన పార్టిసిపేట్స్ వల్ల చూస్తాం అనమాట. సో చూసి ఓకే మనం ఏమైనా చేయగలుగుతామా, మన రోబోట్ని ఇంకొంచెం ఏమైనా ఇంప్రూవ్ చేసుకోగలుగుతామా, అంతే. అదే వే నేర్చుకుంటూ వెళ్ళడం అనేది రాంగ్ థింగ్ అనమాట. మనం ఇప్పటివరకు డ్యాన్స్ అనుకోండి, మ్యూజిక్ అనుకోండి, డెఫినెట్గా వాళ్ళకి కరిక్యులమ్స్ ఉంటాయి. సో ఇయర్స్ అండ్ ఇయర్స్ చేసినా అది తరగనిది ట్రెడిషనల్వి. కానీ ఈ రోబోటిక్స్లోకి వస్తే లేదు, మనం నేర్చుకోవడం అనేది చాలా ఈజీ. జస్ట్ ఒక 20 hours కోర్స్ చేసినా, సింగిల్ కోర్స్ చేసినా కానీ యూ విల్ గెట్ నాలెడ్జ్. అండ్ దెన్ ప్లాట్ఫామ్స్ వెతుక్కొని అలాంటి ఎన్విరాన్మెంట్స్లోకి వెళ్ళడమే. అండ్ మన తెలంగాణ చూసుకుంటే మనకి టీ వర్క్స్ ఉంది, టీ హబ్, VHub, TSIC, ఇలాంటి ఆపర్చునిటీస్ వేరే ఎక్కడా లేవు.
సో నీకు ఏమి పని లేకుండా పర్లేదు, వెళ్ళు ఒకసారి వెళ్ళి ఆ ఎన్విరాన్మెంట్లో ఉండిరా. IIIT హైదరాబాద్, IIT హైదరాబాద్ వాళ్ళు ఇయర్లీ ఎన్విజన్ అని కొన్ని టెక్ ఏమంటారు టెక్ ఫెస్ట్లు చేస్తూ ఉంటారు. చాలా ఇంజనీరింగ్ కాలేజెస్లో టెక్ ఫెస్ట్ చేస్తూ ఉంటారు. మనం యాజ్ ఎ పేరెంట్స్ ఏంటంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళాలి ఆ టెక్ ఫెస్ట్లోకి. తీసుకొని వెళ్తే ఆ ఎన్విరాన్మెంట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి ఐడియాస్ వచ్చేస్తూ ఉంటాయి. మీరు కూడా ఫెస్ట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారా స్టూడెంట్స్ని తీసుకుని? చాలా చాలా ఇంకా లెర్నింగ్ అంటే అదే. అవును. సో మనకు స్పెసిఫిక్గా చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. మనం వెళ్ళేసి మనం అక్కడి నుంచి ఎంత నాలెడ్జ్ని తీసుకోగలుగుతామో అంత తీసుకొని వచ్చేయాలన్నమాట. హయ్యెస్ట్ టెక్ ఫెస్ట్ వచ్చేసి మాకు మేము కాలిఫోర్నియాలోనే ఉన్నాం. సో కాలిఫోర్నియాలో శాన్ ఫ్రాన్సిస్కోలో బిగ్గెస్ట్ టెక్ ఫెస్ట్లు అక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అక్కడ జరిగేవి ఇక్కడికి రావాలంటే 20 years 30 years 40 50 years కూడా పడుతూ ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ జనరేషన్ అనేది రోబోట్స్దే అంటున్నారు. ఈస్ దట్ ఏ మిత్ ఆర్ ఎల్స్ హ్యూమన్ ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుందా? హ్యూమన్ ఎంప్లాయ్మెంట్ మోడ్ చేంజ్, స్టైల్ చేంజ్ అవుతుంది కానీ తగ్గే అవకాశం లేదనే చెప్పాలి. డెఫినెట్గా నెక్స్ట్ ఎరా వచ్చేసి వీఆర్ సీయింగ్ కదండి, ఇంకా మనం చూస్తున్నాం ఆల్రెడీ వీఆర్ ఇన్. సో కంప్లీట్గా రోబోటిక్ టెక్నాలజీస్ ఎరా అన్నమాట ఇదంతా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఎరా. ఎప్పుడైతే మనం సెన్సర్ యూస్ చేస్తున్నామో, ఏదో ఒక మెషిన్కి సెన్సర్స్ యాడ్ చేయగానే ఆ మెషిన్ ఏమవుతుంది, ఇంటెలిజెంట్ అయిపోతుంది. సో అట్లా మనం ఆల్రెడీ స్మార్ట్ టీవీలు వచ్చాయి, అన్ని స్మార్ట్ బైక్లు, అన్ని స్మార్ట్ అని ఎక్కడ ఉందో అక్కడంతా కూడా రోబోటిక్ టెక్నాలజీ వచ్చేసినట్టే. సో వీ కెన్ ఆపరేట్ ఇట్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అయినా ఆపరేట్ చేసుకోవచ్చు, ఇంటెలిజెంట్ చేయొచ్చు. కానీ అవి ఇంటెలిజెంట్, మనం కూడా కొంచెం పెంచుకోవాలి మన ఇంటెలిజెన్స్ని, వాటిని అర్థం చేసుకోవాలంటే. మరి రిగార్డింగ్ లాంగ్వేజెస్కి వచ్చేస్తే మనం C++, జావా, పైథాన్ అనేవి మాత్రమే ఉంటాయి మనకి ఇంజనీరింగ్లో. బట్ రోబోటిక్లో దీనికన్నా ఇంకా ఏమన్నా ఉంటాయా? డిఫరెంట్ లాంగ్వేజెస్ ఏమైనా ఉంటాయా, లేదంటే వీటితో సరిపోతుందా? వీటితో సరిపోతుందండి. C++, మేము చాలా యంగ్ చిల్డ్రన్కి చెప్తాం కాబట్టి బెటర్ సి అనేది బేస్ చేసుకొని ఇప్పటి నుంచి వాళ్ళకి టైం ఉంది కదా, సో ఫస్ట్ సి నేర్చుకోండి, బేస్ బాగుంటుందని చెప్తాం అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే పైథాన్, జావా. సో ఈ రోబోటిక్స్ నేర్చుకున్న వాళ్ళు మనకి +2కి వచ్చేసరికి మొత్తం 4 లాంగ్వేజెస్ కూడా నేర్చేసుకుంటున్నారు. మేము ప్రోగ్రామింగ్ సైడ్ ఎక్కువగా ఫోకస్ చేయమన్నమాట. మాది వచ్చేసి ఇంటర్ఫేసింగ్. సో ఒక మోటార్ని మైక్రో కంట్రోలర్కి, అంటే రోబోటిక్స్లో 4 parts గా చెప్తాం ఎప్పుడు మైక్రో కంట్రోలర్ అంటే మన బ్రెయిన్ అనమాట, మైక్రో ప్రాసెసర్ మన బ్రెయిన్. సెన్సర్స్ వచ్చేసి ఐస్, నోస్ లాగా వాటికి కూడా సెన్సర్స్ ఉంటాయి. మోటార్స్ ఉంటాయి, ఇంజనీర్ జస్ట్ మోటార్స్ మన హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఉన్నట్టుగా. అండ్ లాంగ్వేజ్ లైక్ పైథాన్, సి అలా. కానీ మేము టచ్ చేయము, లాంగ్వేజ్ని టచ్ చేయము. సో ఎట్లా ఇంటర్ఫేస్ చేసుకోవాలి అనే అంతవరకే బేసిక్ ప్రోగ్రామింగే యూజ్ చేస్తాం అన్నమాట. తర్వాత ఆ రోబోట్ని ఇంటెలిజెంట్ చేయాలి అంటే వాళ్ళకి చాలా ప్రోగ్రామింగ్ స్కిల్స్ రావాల్సి ఉంటుంది. దెన్ వాళ్ళు స్పెసిఫిక్గా పైథాన్ అలా నేర్చుకుంటే సేమ్ రోబోట్ని డిఫరెంట్గా ఆపరేట్ చేసుకోవచ్చు. దెన్ మనం ఈ 3తో కంపేర్ చేస్తే పైథాన్ అనేది కొంచెం క్రూషియల్ పార్ట్ అనేది ప్లే చేస్తుందని చెప్పొచ్చు. ఎస్ మన దగ్గర ఇప్పుడు చేశాక ఒక 20 hours కోర్స్ అని చెప్తున్నాం కదా, మనం దగ్గర కోర్స్ చేసుకున్నాక బెటర్ లెర్న్ పైథాన్ ప్రాపర్లీ. ఓకే, సి కానీ పైథాన్ కానీ ప్రాపర్గా, జావా ఎనీథింగ్ ప్రాపర్గా నేర్చుకుంటే ఏంటంటే మనం దీనిలో ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది, రోబోట్ని డిఫరెంట్గా ఆపరేట్ చేయడానికి ఉంటుంది. ఏఐ అంటే మీకు తెలుసు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు కదా. సో ఆ ఏఐ పార్ట్ని ఇందులో ఇంపోర్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నార్మల్గా మనం చూసుకున్నట్లయితే నార్మల్ కోర్సెస్ కంటే కూడా రోబోటిక్ కోర్సెస్ అనేవి కొంచెం హై ఫీజ్ తీసుకుంటారు అనే అపోహ ఉంది. మరి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు? కంపారిటివ్గా వచ్చేసి మేము ఎంత బేస్ లెవెల్లో ఉంటేనే మనం అంత ఎక్కువ మందికి అవేర్నెస్ ఇవ్వగలుగుతామన్న ఉద్దేశంతో వీ బ్రాట్ ఇట్ టు చాలా గ్రౌండ్ లెవెల్కి తీసుకురావడం జరిగిందండి. సో మేము బేసిక్గా 2500 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. మ్యాక్స్ 4500, 10 hours కోర్సెస్. దాంతో వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోతున్నారు. ఈ 20 hours-లోనే వాళ్ళు ఇండిపెండెంట్ అయిపోయి వాళ్ళు నాకంటే ఎంతో హై స్థాయికి వెళ్ళిపోతున్నారు. ఈవెన్ దట్ ఆన్వర్డ్స్ ఐ క్యాన్ ట్రైన్ దెమ్, ఐ కెన్ ఓన్లీ మెంటర్ దెమ్. సో అది నాకు ఇంకా సాటిస్ఫాక్టరీగా ఉందని చెప్పాలి. నార్మల్గా మనం ఛార్జ్ కూడా మీరు తక్కువే తీసుకుంటున్నారు. సో ఇన్వెస్ట్మెంట్ ప్రాసెస్ అనేది మరి ఎలా సాగుతుంది? ఇన్వెస్ట్మెంట్ ఇంకా విమెన్ తెలుసు కదా, విమెన్ ఎంతవరకు ఏమేం చేయగలుగుతారో దే ఆర్ వెరీ గుడ్ ఇన్ అనమాట. మేనేజింగ్ స్కిల్స్ ఫస్ట్ వేస్ట్గా పోకుండా చూసుకోవడం, ఉన్న దాంతో ఎలా అడ్జస్ట్ చేయాలి,
సో అవి ఆ విమెన్లో ఉన్నాయి కాబట్టి అందరూ విమెన్ యాజ్ అ లీడర్ హ్యాస్ టు కమ్ ఫార్వర్డ్ అని చెప్తున్నారు. ఇట్స్ కంప్లీట్లీ మేనేజింగ్ స్కిల్సే. గవర్నమెంట్ నుంచి మరి మీకు ఎటువంటి సపోర్ట్ లభిస్తుంది, అసలు లభిస్తుందా లేదా? గవర్నమెంట్ నుంచి డెఫినెట్గా ఉందనే చెప్పాలండి. వాళ్ళు మేము చేస్తున్న వర్క్ని ఐడెంటిఫై చేసి నోటీస్ చేసి మాకు కాల్ చేసి ఒక ప్రాపర్ ట్రైనింగ్స్ అవి ఇచ్చారు. మార్కెట్ ఎలా ఉంటుంది, ఎందుకంటే మేము ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ విమెన్. సో మాకు వితౌట్ సపోర్ట్ సస్టైన్ అవ్వడం చాలా కష్టం అన్నమాట. సో స్కిల్ వేరు, ఎంటర్ప్రెన్యూర్షిప్ వేరు కంప్లీట్గా. సో మార్కెట్లోకి ఎలా వెళ్ళాలి అవన్నీ ట్రైనింగ్స్ నేను ఎంఎస్ఎంఈ నుంచి నేర్చుకున్నాను, చేశాను. అండ్ సో అక్కడ వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. అండ్ వీ హబ్ నుంచి మంచి సపోర్ట్ ఉంది. వాళ్ళు మాకు ఆపర్చునిటీస్ ఇస్తున్నారు, చాలా వైడ్ వెరైటీ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. వెరీ కంఫర్టబుల్, అంటే మాకు కూడా కంఫర్టబుల్ వాళ్ళతో వర్క్ చేయడం కూడా ఈస్ గోయింగ్ ఆన్ వెల్. చాలా ఉంది. నేను కూడా చాలా విమెన్కి నేను కూడా చెప్పదలుచుకుంది ఏంటంటే, నాట్ ఓన్లీ విమెన్, ఎవరైనా స్టార్టప్ కానీ ఎంటర్ప్రెన్యూర్షిప్ కానీ తీసుకోవాలనుకున్న వాళ్ళు ఆపర్చునిటీస్ యూస్ చేసుకోండి. గవర్నమెంట్ చాలా ఓపెన్గా ఉంది, చాలా ఆపర్చునిటీస్ ఇస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఇన్ తెలంగాణ స్పెసిఫిక్గా. సో అవన్నీ యూస్ చేసుకొని మనం ఒక్కొక్క మెట్టు వెళ్తే డెఫినెట్గా వీ కెన్ ప్రూవ్ అనమాట. స్టూడెంట్స్కి మెంటర్ చేసే వాళ్ళు అంటే మీరు వాళ్ళ ఎలిజిబిలిటీ ఏం చూసుకొని తీస్తున్నారు? ఏజ్ మెయిన్గా ఏజ్ గ్రూప్ వైజ్ మేము డివైడ్ చేసుకుంటాము. 5 to 7 years అనేది ఒక ఏజ్ గ్రూప్, 7 to 10 ఒకటి, మళ్ళీ 11 to 15 ఒక ఏజ్ గ్రూప్, అలా చేసుకుంటాం. బట్ యాజ్ ఎ ఎంటర్ప్రెన్యూర్గా అంటే ఏ ఏజ్లో అయినా మీరు ఇన్నోవేషన్తో వస్తే యూ క్యాన్ మూవ్ ఇన్ టు ఎంటర్ప్రెన్యూర్షిప్. ఆ విషయం చాలామందికి తెలియదు. అంటే ఒక బిజినెస్లోకి, ఒక మార్కెట్లోకి ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి అని అంటే మనకు ఒక 25 years ఉండాలి, 30 years ఉండాలి అలా అనుకునే వాళ్ళము. బట్ ఇప్పుడు మాకున్న గైడ్లైన్స్ ఏంటంటే ఎట్ ఎనీ పాయింట్ యాజ్ ఎ స్టూడెంట్, రీసెంట్గా మొన్న 8th grade వాళ్ళకి కూడా కేటీఆర్ గారు ఫండింగ్ ఇచ్చారు. వాళ్ళ ఇన్నోవేషన్ చూసి 8 lakh rupees సీడ్ ఫండ్ ఇచ్చారు. సో మేము ఆ విధంగా ఎంకరేజ్ చేస్తున్నాం అనమాట. మన కరిక్యులమ్స్ కూడా ఇప్పుడు సిబిఎస్ఈ సిలబస్ ఇవన్నీ కూడా పాలసీలు కరిక్యులమ్స్ అన్నీ చేంజ్ అయిపోయాయి చాలా. ఆఫ్టర్ 30 years ఏం చెప్పారంటే మనది సర్వీస్ ఓరియంటెడ్గానే వెళ్తుంది, ఎంప్లాయీ ఓరియంటెడ్గానే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. బట్ ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్షిప్ ఓరియంటెడ్గా వెళ్ళాలి అనేది టార్గెట్గా పెట్టుకొని చేంజ్ చేసాం. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ ఆ మైండ్ సెట్ వాళ్ళకి ఇవ్వడం దిశగా వెళ్తున్నాం. కాబట్టి మనం నేర్పించి వాళ్ళని ఒక న్యూ ఇన్నోవేషన్, న్యూ క్రియేటివ్ ఐడియాని వాళ్ళలో తెప్పించి ఒక ప్రోడక్ట్ అది తయారు చేయించి ఒక పిచ్చింగ్ సెషన్స్ ఆపర్చునిటీ ఇచ్చి, ఒకవేళ ఐడియా బాగుంది అనుకుంటే ఈవెన్ మార్కెట్లోకి వెళ్ళడానికి కూడా యూనో పాత్ అనేది ఆల్రెడీ ఉంది. ఎవరు యూజ్ చేసుకుంటారు, ఎంత అవేర్నెస్ ఉంది, ఇది మాత్రమే ఇప్పుడు ఇంపార్టెంట్. ఓన్లీ టీచింగ్ వరకే రోబోటిక్స్ టెక్స్ అనేది ఆగిపోతుందా, లేదంటే ఇంకా ముందుకు ప్రొడక్ట్స్ ఏమైనా లాంచ్ అయిపోతున్నారా? యా, డెఫినెట్గా ప్లాన్స్ ఉన్నాయండి. సో మెయిన్గా నేను ప్రాఫిట్స్ చేసుకోకపోవడానికి మెయిన్ కారణం వచ్చి కొంచెం నాకు మోరల్స్, ఎథిక్స్ కాస్త ఎక్కువే అనుకున్న దానికంటే కూడా. సో ఎడ్యుకేషన్ని బిజినెస్ చేయొద్దు, వీ కాన్ డూ మచ్ ఒకవేళ అలా జరిగితే అన్న ఉద్దేశంతో మేము దాన్ని ఆ వైపుగా తీసుకెళ్ళలేదు. బట్ యాజ్ ఎ కంపెనీగా ఆటోమేషన్ సైడ్ వెళ్ళాలని ప్లాన్స్ ఉన్నాయి. అండ్ మేము చేసుకున్న టిక్స్ కిట్స్ అనేవి అయితే ఉన్నాయో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయన్నమాట. సో వాటిని ఎక్స్పోర్ట్ వైపుకి తీసుకెళ్ళాలని చెప్పేసి ప్లాన్స్ ఉన్నాయండి. సో వెరీ సూన్ ఈ ఇయర్ ఆల్రెడీ కొంతవరకు స్టార్ట్ చేసాం వర్క్. మోస్ట్లీ నెక్స్ట్ ఇయర్ కమింగ్ 1-2 yearsలో ఎక్స్పోర్ట్స్ అనేది ప్లాన్ చేస్తున్నామండి. అసలు టిక్స్ మెయిన్ మోటో ఏంటి? మెయిన్ మోటో వచ్చి అవేర్నెస్ జనరేట్ చేయడమే, ప్రిపేర్ చేయడమే. ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి అందరినీ ప్రిపేర్ చేయాలి, అవేర్నెస్తో ఉండాలి అనే ఉద్దేశంతోనే మేము స్టార్ట్ చేసాము. ఇప్పుడు ఏంటంటే కంప్యూటర్ రెవల్యూషన్ని తీసుకుంటే 1990s తీసుకుంటే చాలా కంప్యూటర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, సాఫ్ట్వేర్ సర్వీసెస్కి ఇండియానే అన్ని కంట్రీస్కి సర్వీసెస్ ఇస్తుంది. మనది ఎప్పుడు సర్వీస్ ఓరియంటెడ్ కంట్రీగానే ఉందన్నమాట. మళ్ళీ స్పెషల్గా తెలంగాణ పీపుల్ని తీసుకుంటే అంత తెలుగు వాళ్ళే ఉంటారు చాలా వరకు ఇండియాలో కూడా. సో ఓకే, ఇక్కడ వరకు బాగుంది, బాగా చేసాము. కానీ మనం ఎంటర్ అవుతుంది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ 4.0, దట్ ఈస్ నథింగ్ బట్ రోబోటిక్.
సో ఆ రోబోటిక్ ఎరాలకి మనం ఎంతగా ప్రిపేర్ అవుతున్నాం, మనం ఇంత వరల్డ్కి నిజంగా సర్వీస్ ఇవ్వగలుగుతామా? సో ఇవి నన్ను ఈ థాట్ నన్ను ఎక్కువగా ప్రొవోక్ చేసింది అనమాట. సో మనం ప్రిపేర్ అవ్వట్లేము, దానికి అవ్వకపోతే వెనకబడిపోతాం కదా. ఆల్రెడీ సర్వీస్ మీదనే మనం యాక్చువల్గా మన జీడిపి అంతా డిపెండ్ అయ్యి ఉంది కాబట్టి. సో మనం నెక్స్ట్ రెవల్యూషన్లో సర్వీసెస్ అదర్ కంట్రీస్కి ఇవ్వాలి అని అంటే ఫస్ట్ మనం నేర్చుకొని ఉండాలి, అట్లీస్ట్ అవేర్నెస్తో ఉండాలి. ఇండియన్స్ ఆర్ వెరీ గుడ్ ఇన్ క్విక్ లర్నర్స్ అనమాట. సో మనకి కొంచెం అవేర్నెస్ ఉంటే చాలు, మనం టైంకి విల్ వర్క్ రియలీ వెల్ అనమాట. సో నెక్స్ట్ రాబోయే ఇయర్స్లో టెక్స్ట్ రోబోటిక్స్ అనే సంస్థ ఎక్కడ సెటిల్ అవ్వబోతుంది, ఎలా సెటిల్ అవ్వబోతుంది? మేము ఇప్పుడు మీకు ఒక వర్డ్ ఇచ్చాను కదా, జీడిపి అనేసి. సో కంట్రీ డెవలప్ అవ్వాలి అని అంటే డెఫినెట్గా కంట్రీస్ జీడిపి అనేది గ్రో అవ్వాలి అనేది నేను కొన్ని ట్రైనింగ్స్ నుంచి నేర్చుకున్నాను. సో ఇప్పటివరకు ఇండియా ఆత్మనిర్భర్ భారత్ అంటున్నాం కదా, సెల్ఫ్ సస్టైన్, మనంతటా మనం సస్టైన్, కోవిడ్ లాంటి సిచ్యువేషన్స్లో మనల్ని మనం సస్టైన్ అవ్వాలి అని అంటే సో ఏమేం చెయ్యాలి, దానికి కావాల్సింది మెయిన్గా మన ఓన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ రావాలి. సో మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్ని కోసం మేము వీలైనంతగా ట్రై చేస్తున్నాము. మా ఓన్ ప్రోడక్ట్స్తోని అదర్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ చెయ్యాలి. సో ఇది అంటాం కదా, దేశభక్తి ఎన్నో రకాలన్నమాట, చాలా రకాలుగా ఉంటుంది. సో ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మోడ్ అనుకోవాలి. ఆ వైపుగా అడుగులు వేస్తున్నామండి మేము మెయిన్గా. సో సిరీస్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, విల్ కంటిన్యూ. ఒక స్టెప్ వేస్తే దెన్ సక్సెస్ఫుల్ అయితే నెక్స్ట్ విల్ కంటిన్యూ ఇన్ దట్ వే. ఓకే, ఆల్ ది బెస్ట్. సో మరి నెక్స్ట్ స్టెప్ మీరు వచ్చే జనరేషన్కి ఏం చెప్పబోతున్నారు? అంటే ఇప్పుడు చాలామంది పేరెంట్స్ కూడా స్మార్ట్ ఫోన్స్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు వచ్చే కాలంలో కూడా, కానీ గ్రాస్పింగ్ పవర్ అనేది కూడా పిల్లల్లో చాలా ఎక్కువ ఉంటుంది మీరు చెప్పినట్టు. సో కానీ పేరెంట్స్ ఫోన్స్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు, ఊరికి వాళ్ళు ఫోన్ డిస్మ్యాచ్ చేస్తున్నారు అని, లేదా టాయ్స్ ఇవ్వడానికి కూడా భయపడుతున్నారు. వాళ్ళకి మీరు ఎటువంటి విధంగా చెప్తున్నారు? సో మెయిన్గా ఫోన్ని చూడగానే ఎవరికైనా చాలా వండర్ఫుల్ ఎక్విప్మెంట్ అనమాట, వండర్ఫుల్ టూల్ అది. కానీ దాన్ని కరెక్ట్గా ఎలా వాడుకోవాలో చెప్పగలిగితే అదే మనకు ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ఫోన్ ఉందండి, ఫోన్లో ఏం చేయాలి, ప్రాపర్గా యూజ్ చేసుకోవాలంటే నిజంగా చెప్పాలంటే ఫోన్, ఈ ఆండ్రాయిడ్ ఫోన్ మాకు ఎంతలా హెల్ప్ అయిందంటే మేము మొత్తం అక్కడి నుంచే నేర్చుకున్నాం. సో మా సన్ వచ్చేసి 5 years ఓల్డ్ ఉన్నప్పుడే ల్యాప్టాప్ని తీసుకొని వచ్చి ఈ రోబోటిక్ కిట్ని తీసుకొని వెళ్ళి సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని, సో హీ వర్క్డ్ ఈ ప్రోగ్రామింగ్ చేసి, నెక్స్ట్ ఇంకా నేర్చుకోవాలంటే యూట్యూబ్లోకి వెళ్ళి దాని రిలేటెడ్ వీడియోస్ అన్నీ చూసి ఇంకా 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 వన్స్ అందులోకి వెళ్ళాము అని అంటే ఆ రిలేటెడ్వే చూసుకుంటూ వెళ్తాం ఆటోమేటిక్గా. మనకు తెలుసు కదా ఏఐ ఏం చేస్తుంది, ఆటోమేటిక్గా దాని రిలేటెడ్ వీడియోసే మనకు కూడా ఇస్తూ ఉంటుంది. సో అలా నిజంగా చెప్పాలంటే పాస్ట్ 10 years నుంచి కూడా వీఆర్ యూటిలైజింగ్ దీస్ డివైజెస్ ఇన్ అ ప్రాపర్ వే అని చెప్పొచ్చండి. మనం చాలా నేర్చుకోవచ్చు, కానీ ఏం నేర్చుకోవాలో మనకు తెలియాలి. అదర్వైజ్ ఏదేదో నొక్కేస్తాం, ఏదేదో చేసేస్తాం. సో అది వెరీ అట్రాక్టివ్ డివైస్, దాన్ని ప్రాపర్గా యూస్ చేసుకునే విధానం మనం వాళ్ళకి చెప్పాలి. ఒక్కసారి కనుక ఇట్లా మన దగ్గర కోర్సెస్ అట్లా చేసుకున్నాక మేమేం చేస్తామంటే ఇనిషియల్గా రోబోటిక్స్ అంటే నథింగ్ బట్ ఎలక్ట్రానిక్స్. ఏ రోబోట్నైనా ఓపెన్ చేసినప్పుడు లోపల మనకి ఏముంటాయి, ఎలక్ట్రానిక్సే ఉంటాయి. బయట ఉండే స్ట్రక్చర్ని బట్టి మనం రోబోట్ అంటున్నాం దాన్ని. సో ఈ లోపలికి వెళ్ళినప్పుడు ఆ ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా ఎలా వర్క్ అవుతుంది, కమాన్ యూట్యూబ్లో చెక్ చేయండి. సో ఏదైనా రిపేర్ ఉంది యూట్యూబ్లో చెక్ చేయండి. మనం వాళ్ళకి ఆ టైప్ ఆఫ్ ఒక పాతని ఇస్తే వాళ్ళు అలానే వెళ్తారు. మనం ఏ పాత ఇవ్వకపోతే వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకుంటారు. సో చాలా చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళకు మనం ఒక పాత ఇస్తే, ఇప్పుడు వచ్చిన ఈ ఏఐ రిలేటెడ్గా మీకు ఆ కంప్యూటర్స్లో అయినా గూగుల్లో అయినా యూట్యూబ్లో అయినా ఫైనల్గా దాని రిలేటెడ్ వర్క్సే వస్తూ ఉంటాయి వాళ్ళకి. కమాన్, మేక్ ఏ హ్యాబిట్. వాళ్ళు దానికే అడిక్ట్ అవుతారు. ప్రాపర్కి దానికి అడిక్ట్ అవ్వండి. సో ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి. సో ప్రతి దగ్గర మంచి ఉంటుంది, చెడు ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని మంచిగా యూజ్ చేసుకునే విధానం మాత్రం ఇది. చిన్న పిల్లలకి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసామనుకోండి, వాళ్ళు అవే వీడియోస్ చూస్తారు, దేనికి అలవాటు చేస్తే దానికే చూస్తారు. సో అది చిన్నప్పుడు కొంత పీరియడే ఉంటుంది, మనకు కూడా టైం, బెటర్ టు యూటిలైజ్ దట్ అనమాట. సో మా ఇంట్లో టెక్నాలజీ అనేది ఫుల్గా అప్డేటెడ్గా, చాలా అప్డేటెడ్గా ఉంటుంది అనమాట.
ఓకే. సో ఇప్పుడు మనం చూస్తూ ఉంటే ప్రైవేట్ స్కూల్స్లో పిల్లలు మీకు వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు, అంటే వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవచ్చు రోబోటిక్స్ గురించి. అవును. బట్ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు అంతంత వాళ్ళు అమౌంట్ పే చేయలేరు. సో వాళ్ళకి మీరు సమ్మర్ వస్తుంది కాబట్టి ఏమైనా క్యాంప్స్ కానీ అవేర్నెస్ క్యాంప్స్ కానీ ఏమైనా కండక్ట్ చేస్తున్నారా? ఉన్నాయండి, ప్లాన్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే కొంచెం ఆక్యుపైడ్గా ఉన్నాం, ఎందుకంటే మేము ఎక్స్పోర్ట్స్కి ప్లాన్ చేస్తున్నాం కదా, ఆ లాంచింగ్లో కొంచెం వర్క్స్లో బిజీగా ఉన్నాము. సో దిస్ ఇయర్ ఆన్వర్డ్స్ డెఫినెట్గా, అంటే కమింగ్ ఇయర్స్లో అయితే డెఫినెట్గా విల్ వర్క్ విత్ గవర్నమెంట్ స్కూల్స్. చాలా ఎన్జిఓస్ కూడా సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. సో లోకల్ ఫౌండేషన్స్ అవి అడుగుతున్నారు. సో విల్ కంటిన్యూ అండి, డెఫినెట్గా కమింగ్ ఇయర్స్లో విల్ డూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైమ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా, ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మనం తెలుసుకున్నాం రోబోటిక్స్ గురించి. సో మరి ఇది ఇవాళ నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే.